నీకంటే పెద్ద మెకానిక్ అది ఇది అన్నట్టుగా మాట్లాడిండు. సో కస్టమర్ ఇలా నీకంటే పెద్ద మెకానిక్ అనగానే టూల్స్ ఇచ్చేస్తాను, వర్క్ చేసుకోండి అని చెప్పేసిన. వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది MG EV వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే డ్రైవ్ షాఫ్ట్ బూట్ డ్యామేజ్ అయింది అనేసి మన దగ్గరకు వచ్చింది. షోరూమ్ కి వెళ్ళారంట కస్టమర్. షోరూమ్ కి వెళ్తే కంప్లీట్ డ్రైవ్ షాఫ్ట్ రీప్లేస్మెంట్ చేయాలి, బూట్ అయితే సపరేట్ గా మేము మార్చాము అని చెప్పేస్తే కస్టమర్ ఆన్లైన్ లో సెర్చ్ చేసి మన దగ్గర తీసుకొచ్చారు. ఈ EV వెహికల్ కి డ్రైవ్ షాఫ్ట్ బూట్స్ అన్ని కామన్ ఉంటాయి కాబట్టి మనం వెహికల్ అనేది తీసుకున్నాము. కస్టమర్ రాగానే ఏం చెప్పారంటే నీకంటే పెద్ద మెకానిక్ అది ఇది అన్నట్టుగా మాట్లాడిండు. సో మెకానికల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది ఎంతో కొంత. కస్టమర్ కి నాలెడ్జ్ ఉండడం, థియరీ ఉండడం అనేది డిఫరెంట్ థింగ్, ప్రాక్టికల్ గా వర్క్ చేయడం అనేది డిఫరెంట్ థింగ్. సో కస్టమర్ ఇలా నీకంటే పెద్ద మెకానిక్ అనగానే టూల్స్ ఇచ్చేస్తాను, వర్క్ చేసుకోండి అని చెప్పేస్తే అరే అట్లా ఇట్లా చేయండి అని చెప్తే మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేసేసి వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చినాము. డ్రై షాఫ్ట్ బూట్ పెద్ద మేజర్ వెహికల్స్ కి ఏంటంటే బూట్ డ్యామేజ్ అయితే ఏంటంటే మన దగ్గర అయితే డ్రై షాఫ్ట్ రిపేర్ అయిపోతుంది. ఇలాంటి టెక్నికల్ రిపేర్స్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్. నీకంటే పెద్ద మెకానిక్ అది ఇది అన్నట్టుగా మాట్లాడిండు. సో కస్టమర్ ఇలా నీకంటే పెద్ద మెకానిక్ అనగానే టూల్స్ ఇచ్చేస్తాను, వర్క్ చేసుకోండి అని చెప్పేసిన. వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది MG EV వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే డ్రైవ్ షాఫ్ట్ బూట్ డ్యామేజ్ అయింది అనేసి మన దగ్గరకు వచ్చింది. షోరూమ్ కి వెళ్ళారంట కస్టమర్. షోరూమ్ కి వెళ్తే కంప్లీట్ డ్రైవ్ షాఫ్ట్ రీప్లేస్మెంట్ చేయాలి, బూట్ అయితే సపరేట్ గా మేము మార్చాము అని చెప్పేస్తే కస్టమర్ ఆన్లైన్ లో సెర్చ్ చేసి మన దగ్గర తీసుకొచ్చారు. ఈ EV వెహికల్ కి డ్రైవ్ షాఫ్ట్ బూట్స్ అన్ని కామన్ ఉంటాయి కాబట్టి మనం వెహికల్ అనేది తీసుకున్నాము. కస్టమర్ రాగానే ఏం చెప్పారంటే నీకంటే పెద్ద మెకానిక్ అది ఇది అన్నట్టుగా మాట్లాడిండు. సో మెకానికల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది ఎంతో కొంత. కస్టమర్ కి నాలెడ్జ్ ఉండడం, థియరీ ఉండడం అనేది డిఫరెంట్ థింగ్, ప్రాక్టికల్ గా వర్క్ చేయడం అనేది డిఫరెంట్ థింగ్. సో కస్టమర్ ఇలా నీకంటే పెద్ద మెకానిక్ అనగానే టూల్స్ ఇచ్చేస్తాను, వర్క్ చేసుకోండి అని చెప్పేస్తే అరే అట్లా ఇట్లా చేయండి అని చెప్తే మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేసేసి వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చినాము. డ్రై షాఫ్ట్ బూట్ పెద్ద మేజర్ వెహికల్స్ కి ఏంటంటే బూట్ డ్యామేజ్ అయితే ఏంటంటే మన దగ్గర అయితే డ్రై షాఫ్ట్ రిపేర్ అయిపోతుంది. ఇలాంటి టెక్నికల్ రిపేర్స్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.